ఎందుకంటే కొన్ని ప్రార్థనలకు సమాధానాన్ని ఉపవాస ప్రార్థనలోనే మనం చూడగలం. సామాన్యమైన ప్రార్థన యొక్క సమాధానాన్ని కొన్నిటి మనం చూడలేము. కొన్ని ప్రార్థనలకి అంటే కష్టమైనటువంటి ప్రశ్నలకు, కష్టమైన సమస్యలకు, చాలా క్లిష్టమైనటువంటి విషయాలకు స్పష్టమైన జవాబునిచ్చేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తమై ప్రభు నా హృదయంలో వచ్చిన భారాన్ని బట్టి దేవుని వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 47 వచనాలు అతను కలిసి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 47 వచనాలు అతను కలిసి చూద్దాం. అంతటా రాజుగా నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని ఆత్మ సహాయం కోసమై చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతిమైన దేవా, కృప చేత మీ దాసుల పరిచర్యను మీరు ప్రారంభించి నేటి దినం వరకు కూడా నిరాటంకంగా మీరు జరిపిస్తున్నందుకే స్తోత్రం. ఈ కరోనా కాలంలో కూడా సంఘము ఎడతెగక ఇలాగ తండ్రి ప్రతి విధమైన ప్రార్థనా కూటములో, తండ్రి ఆరాధనలో, ప్రభు బలలో పాల్గొనడానికి మీరు వస్తున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. నాయన, ఎంతో భారంతో చేస్తున్నటువంటి మీ దాసుల పరిచర్యలో ఈ దినము అయోగ్య దాసుని నేను కూడా తండ్రి పాల్పొందడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం తండ్రి. మరి దిన ధ్యానం కోసమే మా ఎదుటికి మీరు తీసుకొచ్చినటువంటి లేఖనాలకి వందనాలు ప్రభు. చదవబడిన లేఖనాలు మా వెనుకలో దీవించండి, మాతో మీరు మాట్లాడండి. మరి తండ్రి, మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. నిత్య సంతోషాన్ని మా హృదయంలో కలిగించండి. ఈ వాక్యం వినడం తోడనే దైవ సన్నిధిని అనుభవించటం మన సంతోషం మా హృదయంలో కలిగినట్లుగా మీ కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రేమైన తండ్రి, నాయన నిలబడు పాత్రనైనటువంటి నేను కేవలం నిమిత్తం మాట్లాడాను. నాయన, మీ ప్రజలతో మీరు మాట్లాడాలనుకున్న విషయాలు మాత్రమే తండ్రి మాట్లాడినట్లు స్వయం నుండి వచ్చేటువంటి ప్రతి మాటను లయపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధులైన ప్రభా, 4:12 నిర్మాకాండ ప్రకారం ఏమి పలకవలసినది నోటికి తోడింటి బోధించండి. దానియేలు గ్రంథం 2:22 ప్రకారం మర్మములను బయలుపరచగలిగిన దేవుడు మీరు అని ప్రభా, మరుగైనటువంటి విషయాలను బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగానే పరిశుద్ధ తండ్రి, మత్తయి 10:20 ప్రకారం మీ తండ్రి ఆత్మ మీలోటి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు అంటే ప్రభా, ఆ రీతిగా మీ సన్నిధిని మేము అనుభవించినట్లు యోహాను 3:34 ప్రకారం దేవుడు తాను పంపిన వారిని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించదు కనుక అతను దేవుని మాటలు పలుకునని తండ్రి చెప్పబడినటువంటి మాటలు అవన్నీ ప్రదీపించండి. రే తండ్రి, మరి వయసులోనూ జ్ఞానంలోనూ తండ్రి ఇక్కడ కూర్చున్న మీ ప్రియ ప్రజల పాదాలు గడడానికి నేను సరిపోదు తండ్రి. నా స్థితి నేను ఎరుగుదును. మీ కృప చేత మీరు నన్ను తండ్రి ఎన్నుకొని పిలిచి మీ పని కొరకు ప్రత్యేకపరిచి వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఈ క్రమంలో ఈ దినం తండ్రి మీ ప్రజల మధ్య ఉండడానికి ఇచ్చిన కృపకి వందనాలు. ఆ ముందున్నటువంటి సమయం అంతటిని తండ్రి మాకు దేవుని కనుక చేసి మీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయపడతాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వెళ్ళడానికి దేవుని వాక్యం నుండి 2 వచన భాగాలు మనం చదివాము. ఈ భాగాల్లో 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక వ్యక్తి మహారాజు, మరొక వ్యక్తి బానిస. ఒక వ్యక్తి వయసులో చాలా పెద్దవాడు, ఒక వ్యక్తి వయసులో చాలా చిన్నవాడు. ఒక వ్యక్తి తనకున్నటువంటి స్థానాన్ని బట్టి మహారాజుగా ఉన్నాడు. మరొక వ్యక్తి ఆ రాజ్యంలో మరి
మరి ఎవరు గుర్తించినటువంటి చాలా తక్కువైనటువంటి స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనం ఏం చూస్తామంటే, వయసులో పెద్దవాడైనటువంటి వ్యక్తి, హోదాలో రాజైనటువంటి వ్యక్తి, వయసులో చిన్నవాడైనటువంటి వ్యక్తి దగ్గర సాష్టాంగపడడం, నమస్కారం చేయడం, అతనికి నైవేద్య ధూపాలు సమర్పించడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పని చేశాడు, ఎందుకు ఈ పని చేసినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూస్తే, ఆయన మనందరికీ పరిచయమైన వ్యక్తే. ఆయన పేరు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు వయసులో చిన్నవాడైన వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలాగ నైవేద్య ధూపాలు సమర్పించడానికి, సాష్టాంగ నమస్కారం చేయడానికి గల కారణం ఏంటి అని కనుక మనం చూస్తే, ముందున్నటువంటి అధ్యాయంలో, ఈ ముందున్నటువంటి భాగంలో, ఇదే అధ్యాయం ముందున్నటువంటి భాగంలో నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కళ ఆయన మర్చిపోయాడు. కానీ ఉదయాన కళ్ళు తెరవగానే భయంతో కళ్ళు తెరిచాడు. కళ మాత్రం మర్చిపోయాడు. ఆలోచిస్తున్నాడు, నాకేం కళ వచ్చింది, నాకు ఇంత భయం కలగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. కానీ తనకి ఆ కళ ఏమిటో గుర్తు రావట్లేదు. అప్పుడు దాన్ని తెలుసుకోవాలా ఎలాగైనా అనే ఆలోచనతోటి ఆ దేశంలో ఉన్న కల్దీయులను పిలిచాడు, ఆ దేశంలో ఉన్న శకునగాండను పిలిచాడు, ఆ దేశంలో ఉన్న మాంత్రికులను పిలిచాడు, ఆ దేశంలో ఉన్న గారడి విద్య చేసేవాడిని పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో చెప్పాడు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ నాకు చాలా భయాన్ని తీసుకొచ్చింది, నేను ఆ కళను మర్చిపోయాను, నాకు ఆ కళ చెప్పండి, ఆ కళ భావం చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము చెప్తాం, కానీ మరి మీకున్న కళ ఏంటో మాకు వివరిస్తే మేము చెప్తామన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, నేను కళ మర్చిపోయాను అన్నారు. వాళ్ళు మళ్ళీ కాలయాపన చేయడానికి, అయ్యా మీకున్న కళ ఏంటో చెప్పిందంటే, రే నేను తెలుగులోనే చెప్తున్నాను రా, నేను కళ మర్చిపోయాను, కళ భావాన్ని మర్చిపోయాను, నాకు కళ, రెండోది కళ భావం, రెండు కావాలి, నాకు చెప్పండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దేవతలు తప్ప మరి ఎవరు కూడా చెప్పలేని విషయాన్ని మనల్ని అడిగితే మనం ఎట్లా చెప్తాం అని అనుకున్నారు. అప్పుడు అతను అన్నాడు, మీరు కనుక చెప్పకపోతే మీ ఇళ్ళు పెంట కుప్పలు అవుతాయి, మీలో ఒక్కడు మిగలడు అని అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళు భయపడ్డారు. రాజ్యంలో మహా కలవరం ఎదురైంది. ఈ సంగతి ఆ రాజ్యంలోనికి చెరపట్టబడి వచ్చినటువంటి 4 వ్యక్తుల్లో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తికి తెలిసింది. అతను ఒక దేవుని బిడ్డ. ఆ విషయం తనకు తెలియగానే వెంటనే అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి రాజుగారితో మాట్లాడాడు. రాజుగారు నాకు కొంచెం సమయం ఇస్తే నేను ఈ కలభావాన్ని నేను మీకు చెప్తానన్నాడు. చూస్తే చాలా చిన్నోడు, కానీ చెప్తానన్నాడు. మరి పెద్దవాళ్ళు ఎవరు కూడా చేయలేనటువంటి ధైర్యాన్ని తను చేశాడు. సరే వెళ్ళాడు. ఒకరోజు మరలా తను చెప్పినట్లుగానే అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు తనకు బయలుపరిచినటువంటి విషయాన్ని తనతో చెప్పాడు. రాజ్యం చాలా కలవరంతో ఉంది, దానిలో చెప్తానన్నాడు. చెప్పిన రోజు దగ్గరికి వచ్చింది. ఆ రోజు రాజుగారు ఎదుగుతున్నాడు. దానిలో చెప్పకపోతే తల తీసేయడం జరుగుతుంది, చెప్తే సన్మానించడం జరుగుతుంది. ఇలాంటి ఒక ప్రతికూల పరిస్థితుల్లో దానియేలు నిలబడినప్పుడు దానియేలుకు మాట్లాడాడు. రాజుగారు, మీరు ప్రస్తుతపు రాజ్యం సంగతుల గురించి ఆలోచిస్తూ మీరు పడుకున్నారు ఆ రాత్రి. అయితే రాజుగారు మీరు పడుకొని ఉండగా తాము చూచుచుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ మీకు కనబడింది. ఆ ప్రతిమ దాని యొక్క తల బంగారుమయముగా ఉంది, దాని యొక్క ఉదరము అలానే దాని యొక్క ఛాతీ అలానే భుజ భాగాలు వెండిగా ఉన్నాయి, దాని కిందనటువంటి ఉదరము లేక తొడలు ఇత్తడిగా ఉన్నాయి, దాని కిందనటువంటి పాదాలు అవి ఇనుముతో ఉన్నాయి, మట్టితో మిళితమై ఉన్నాయి. ఇలాంటి ప్రతిమ ఒకటి మీరు చూశారు. ఆ ప్రతిమ చూసినప్పుడు మీకు భయం వేసింది. ఇలా ఉండగా చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక పెద్ద రాయి ఒకటి లేచి ఆ పెద్ద బండ ఆ ప్రతిమ పాదాల మీద పడింది. పడ్డం ఆ ప్రతిమ ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయి కళ్ళములో చెత్తలా అయిపోయింది, గాలికి కొట్టుకొని పోయింది. ఇది మీరు చూశారు. ఆ కలభావం ఏంటంటే, రాజుగారు మీకు కనబడుతున్నటువంటి ఆ బంగారుమయమైనటువంటి ఆ మేల్మి, బంగారుమయమైనటువంటి ఆ శిరస్సు మీరే. అయితే ఏకచక్రాధిపత్యం ఆ దినాల్లో నియంత పరిపాలనగా పనిచేస్తున్నటువంటి రాజు సామాన్యుడు కాడు. ఆయన గురించి చరిత్ర వివరాల్లోనికి వెళితే, నెబుకద్నెజర్ పరిపాలించినటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని ఈరోజు అగ్రాలు భూమి నుండి ఆకాశానికి 396 అడుగుల ఎత్తుతో, ఇనుప గడియలతో, ఇత్తడి తలుపులతో చేయబడినటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యపు గోడల యొక్క ప్రాకారం మీదంట ఒకేసారి 6 రథాలు ప్రయాణించగలిగినటువంటి ఒక 6 లైన్స్ హైవే ఉంటుందంట. 6 రథాలు ప్రయాణించగలిగిన హైవే ప్రాకారపు గోడల మీద ఉంటుంది.
ఒకేసారి ఆ రథాలు ప్రయాణించగలిగిన ఇంత గొప్ప ప్రాకారపు గోడలు, కట్టుదిట్టమైనటువంటి సామ్రాజ్యపు పగడ్బందీతో ఉన్నటువంటి సైనికులు, వీళ్ళందరూ ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని ఆ దినాల్లో ఏర్పరచుకున్నటువంటి రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్. అంతేకాదు ప్రాచీన కాలపు ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటైనటువంటి వేలాడు ఉద్యానవనములు బబులోను సామ్రాజ్యంలో ఉండేవి. కాబట్టి ఇంత గొప్ప రాజ్యానికి రాజ్యాధినేత నెబుకద్నెజర్. కాబట్టి ఆయన అంటున్నాడు, అక్కడ కనబడుతున్నటువంటి ఆ మేలిమి బంగారం, రాజుగారు ఎవరో కాదు, మీరే. మీ తర్వాత కింద ఉన్నటువంటి, అంటే మీరు లయమైపోయిన తర్వాత కింద ఇంకొక సామ్రాజ్యం వస్తుంది. అది మీ అంత విలువైనది కాదు, మీరు పరిపాలించ బలంగా ఉండదు, కానీ మీకంటే కొంచెం తక్కువ. కాబట్టి దాని యొక్క ఛాతీ మరియు భుజభాగాలు అవి వెండిగా ఉన్నాయి. అప్పుడు ఒకటి మాదియా సామ్రాజ్యము, ఒకటి పారసీక సామ్రాజ్యము. ఆ కింద కనబడుతున్నటువంటి ఉదరము, దాని యొక్క తొడభాగాలు ఇవి కనబడుతున్నాయి. ఇవేమిటంటే ఆ తర్వాత కూడా మరొకటి వస్తుంది, ది గ్రేట్ అలెగ్జాండర్ అని పిలువబడిన అలెగ్జాండర్ పరిపాలించినటువంటి గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత మరొక సామ్రాజ్యం కనబడుతుంది, అది ఇనుముతో ఉంటుంది. ఇనుము దేనినైనా మరి నలగొట్టగలిగినటువంటిది. అయితే మీ తర్వాత అలాంటి సామ్రాజ్యం ఒకటి వస్తుంది. ఆ సామ్రాజ్యం, దాని తర్వాత వచ్చేటువంటి గ్రీకు సామ్రాజ్యం తర్వాత వచ్చే సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యము ఇనుప సామ్రాజ్యం. అది చాలా బలమైనటువంటిది వీటన్నిటికంటే. మరి లోహాల్లో చాలా ఘన పరిమాణం, చాలా గట్టిగా ఉండేటువంటి టెంపర్ ఎక్కువ ఉండేది ఇనుమే. కాబట్టి వీటన్నిటికంటే ఒక బలమైన సామ్రాజ్యం ఒకటి రాబోతుంది, ఒక రాజ్యం ఒకటి ఏలబోతుంది. అది ఇనుముతో సమానం, అది రోమా సామ్రాజ్యం. అయితే దాంట్లో ఇనుము మరియు మట్టి రెండు కలిపి ఉన్నాయి, కాబట్టి అది పొసగదు. కాబట్టి ఒక భయంకరమైనటువంటి సమస్యలు ఆ సామ్రాజ్యంలో కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇవి దేనికి సూచన అంటే ఆ దినాల్లో సంఘం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ప్రారంభపు సంఘం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ ఇట్లా ఉండగా, ఈ సామ్రాజ్యాలన్నీ, రాజ్యాలన్నీ ఇట్లా ఉండగా, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక పెద్ద రాయి ఒకటి లేచి ఆ ప్రతిమ మీద పడింది. పడిన తర్వాత అది ముక్కలు ముక్కలు అయిపోయింది, కళ్ళంలో చెత్తలు అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంతకిదేంటి అని అంటే, ఇది దేవుడు స్థాపించేటువంటి అద్భుతమైన ఆయన సామ్రాజ్యం. రాజుగారు మీకు కనబడినటువంటి కళ ఇది, మీకు కనబడిన కళ యొక్క భావం ఇది అని చెప్పాడు. ఆ మాట చెప్పంగానే రాజుగారు వెంటనే ఆశ్చర్యపోయాడు. కల్దీయులు చెప్పలేని దాన్ని, మాంత్రికులు చెప్పలేని దాన్ని, గారడి విద్య చేసేవాడు చెప్పలేని దాన్ని, శకునగాండు చెప్పలేని దాన్ని, వయసులో చాలా చిన్న పిల్లవాడని పిల్లోడు చెప్పాడని వెంటనే ఆయన రాజు అన్న సంగతి కూడా మర్చిపోయి, వెంటనే అతను కనబడుతుంటే అతను చిన్నపిల్లవాడు అన్న సంగతి కూడా మర్చిపోయి, అతను ఒక దేవదూతతో సమానంగా తను కనబడడం వల్ల వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి అతన్ని ఘనపరిచి అతనికి నైవేద్య ధూపాలు సమర్పించాడంట. ఎందుకని ఈ పని చేశాడు? మరి అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా, చాలామంది వ్యక్తులు, వాళ్ళందరూ చేయలేనటువంటిది. బహుశా దానిల కంటే పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు కదా, దేవుని పిల్లయ్యుడు కూడా. ఎందుకని ఎవరికీ లేనటువంటిది ఆయనకి ఎట్లా వచ్చింది? ఎలా అది బయలుపరచబడింది? ఆ మర్మం ఎలా విప్పగలిగాడు? ఈరోజు మనం కూడా చాలా విషయాలు ప్రసంగించాలని, ఈరోజు మనం కూడా చాలా విషయాలు దేవుని ప్రజలతో పంచుకోవాలని అనుకుంటాం. కానీ దానియేలు వలె అటువంటి ఆత్మను పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? అయితే దానియేలు జీవితంలో ప్రముఖితమైతే ఒక 2 లేక 3 విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకని దానియేలు దీన్ని చెప్పగలిగాడు? ఇంత గొప్ప ప్రార్థన సమాధానాన్ని తను ఎందుకు పొందగలిగాడు? ఎలా వచ్చింది తన దగ్గరికి అంటే, చూడండి, మొట్టమొదటి విషయం దానియేలులో మనకు కనిపించేటువంటిది ఏంటంటే, చూడండి 16వ వచనం, 2:16 దానియేలు గ్రంథం 2:16. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. చాలు. ఇక్కడ ఒక విషయం గమనించండి. దానియేలు ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు, రాజ్యంలో సమాధానం లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, చిన్నపిల్లడు అవసరమైతే నువ్వెవడో బచ్చగాడు అని చెప్పి ఒక దెబ్బ కొట్టి పక్కకు పంపించేయచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానియేలు అంత ధైర్యంగా వెళ్ళడానికి గల కారణం ఏంటి? దానియేలు ఏ ధైర్యంతో అక్కడికి వెళ్ళాడు? అసలు ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే, దానియేలుకి ఇంత ధైర్యం రావడానికి గల కారణం
దేవుని వాక్యమే తనకి ఆధారం. గమనించాలి, దేవుని వాక్యం ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తారో ఆ వ్యక్తిలో దైవికమైన ధైర్యం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క బోధ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరిలో లేనటువంటి ధైర్యాన్ని ఆ వ్యక్తులు మనం చూడగలం. అది దైవికమైన ధైర్యం, అది గర్వం కాదు సుమా. ఆ ధైర్యాన్ని చాలామంది చూసినప్పుడు ప్రస్తుత దినాల్లో వీడు గర్విష్టి అని అనుకుంటారు. అది గర్వం కాదు, అది ధైర్యం, అది దైవికమైన ధైర్యం. ఇతనికి ఎట్లా వచ్చింది ధైర్యం, ఎలా వెళ్ళగలిగాడు అంటే గమనించాలి. దానియేలు ఎక్కువగా ఆయన చదివేటువంటి గ్రంథం ఏంటంటే ఎక్కువగా ఇర్మియా గ్రంథాన్ని చదివేవాడు. ఇర్మియా గ్రంథాన్ని చదవడం దానియేలు యొక్క వాడుక. కాబట్టి ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఒక వచనం తనకెంతో బలాన్నిచ్చి రాజు దగ్గరికి ఈ సమస్యలో నేను వెళ్ళి మాట్లాడగలను అనే ధైర్యాన్ని తనకు తీసుకొచ్చింది. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇందులో ఉన్నటువంటి ఒక మాటను మనం చూస్తాం. చూడండి, 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలిపెదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంత చిన్నపిల్లడై ఉన్న అంత ధైర్యంతో రాజుగారి దగ్గరికి ఎట్లా వెళ్ళగలిగాడు అని అంటే ఆయన ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని వాగ్దానాలను నమ్మాడు. అందువలన దేవుని వాగ్దానాన్ని నమ్మడం వలన ఆ ధైర్యంతో వెళ్ళాడు. ప్రభు మాటిస్తే తప్పిపోడు కదా, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు కదా. కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల్లో శకునగాడులు చెప్పలేకపోవచ్చు, గారడి చేసేవాళ్ళు చెప్పలేకపోవచ్చు, మాంత్రికులు చెప్పలేకపోవచ్చు, కానీ నా ప్రభు చెప్పగలడు, ఆయనకి సామర్థ్యం ఉంది అని గమనించాడు. ఆ ధైర్యంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఆ పర్మిషన్ తోటే అతను ఆ కళ మర్మాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి మొదట మనకు వాక్యం తెలిసి ఉండాలి. మన ప్రార్థనలకు సమాధానం రావాలంటే ఇతనికి ధైర్యం రావడానికి గల కారణం ఏంటంటే వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసి ఉన్నప్పుడు మనం కొన్ని కష్టమైన ప్రశ్నలకు కూడా, కొన్ని కష్టమైన పరిస్థితులకు కూడా దేవుని దగ్గర సమాధానాన్ని పొందగలం. చూడండి, దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు మోషే. ఒక రోజున దేవుడు అన్నాడు, ఈ ప్రజలను చూస్తుంటే మోషే వీళ్ళలో ఒక్కడిని కూడా మిగల్చాలని లేదు, నువ్వు పక్కకు వచ్చేసేయి, వీళ్ళు చంపేస్తానన్నాడు ప్రభు. అంటే అప్పుడు ఒక మాట ఏమనంటే, అయ్యా వీళ్ళకి కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు, అయితే ఇప్పుడు కనుక నువ్వు దారిలో చేస్తే వీళ్ళ దేవుడు చేతగాక మధ్యలో వీళ్ళని ఇట్లా చేశాడని చెప్పి అంటారు, ఆనందం నీకెందుకు ప్రభువా అన్నాడు. దేవుని వాక్యాన్నే దేవునికి జ్ఞాపకం చేశాడు. సామాన్యుడి కాడు మోషే, దేవుని వాక్యం ఎరిగినవాడు. అందుకని తనకు వాక్యం తెలుసు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన చేయగలిగాడు. కాబట్టి మనకి దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు మనకు తెలిస్తే తప్పనిసరిగా మనకున్న ప్రతి సమస్యను బట్టి ఆ వాగ్దానాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయగలం. కాబట్టి మనం ప్రార్థన అంగీకరించబడాలంటే, దానిలో ఉండే సమాధానాన్ని మనం పొందాలంటే, కష్టమైనటువంటి విషయాలకు మనం స్పష్టమైన జవాబును దేవుని దగ్గర నుంచి పొందాలి అంటే తప్పనిసరిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలి. రెండవదిగా దానియేలు ఈ ప్రార్థన ద్వారా ఆ గొప్ప మర్మాన్ని తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే, చూడండి ఇక్కడ జరుగుతున్న మరొక విషయం. 17-18 వచ్చిన. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడున్న భాగంలో ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పగలను, నాకు సమయం ఏముంది అని చెప్పి 2 రోజులు ఏదో చావు నుంచి తప్పించుకొని ఆ ఊరి నుంచి పారిపోవడానికి టైం అడుగులే.
తను ఈ కొన్ని రోజులు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలని, అందులో ఒకడే కాదు, తనతో పాటు కలిసి తన స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయాలా అనే ఆసక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి కొన్ని ప్రార్థనలకు సమాధానం మనం ఎట్లా చూస్తామంటే అండి, కలిసి ప్రార్థన చేసినప్పుడు చూడగలం. ఒంటరి ప్రార్థనలో కొన్ని ప్రార్థనలకు సమాధానం రాదు. మనం ఏమనుకుంటామంటే, నేను ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో విషయాలు సమాధానం ఇచ్చాడు, కాబట్టి పోయి అక్కడికి వెళ్ళి చేసేది ప్రార్థన, నేను ఒక్కడిని ప్రార్థన చేసినా నాకు సమాధానం వస్తుంది. మంచిదే, నువ్వు మంచి ప్రార్థన పరుడివి, మంచి ప్రార్థన పరురాలివి, నీ ప్రార్థనకు దేవుడు గతంలో ఎన్నో విషయాలకు సమాధానం ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ కొన్ని ప్రార్థనలకు మాత్రం నీ వ్యక్తిగతమైన నీ స్ట్రెంత్ సరిపోదు. నువ్వు ఒక్కదానివి చేసేటువంటి నీ ఒక్క ప్రార్థన బలం సరిపోదు. కొన్ని ప్రార్థనలకు తప్పనిసరిగా కొందరితో కలిసి ప్రార్థన చేయడం అనేది అవసరం. సహజంగా మాట అంటారు, ఒంటికట్టే ఎక్కువసేపు మండదని. ఒంటికట్టే కొంచెంసేపు, అది ఎంత పెద్ద నిప్పుకోరైనా కొంచెం సేపు మండుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆరిపోతుంది. దానికి ఉన్న బలం ఏంటంటే దానికి జత ఇంకొకటి లేదు. కాబట్టి కలిసి ఉన్నప్పుడు, కొన్ని కట్టెలు కలిసినప్పుడు ఉండే బలం వేరు. నా చిన్నప్పుడు ఒక కథ ఒకటి ఉండేది స్కూల్లో. అదేంటంటే, 4 ఆవులు కలిసి ఒక చోట గడ్డి మేస్తుంటే సింహం వస్తుంది, ఆ 4 ఆవులు తినేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఈ 4 కలిసి మా మీదకి వస్తావటే అని 4 కలిసి దాని మీద పోరాడతాయి. వెంటనే అది భయపడి వెనక్కి తిరిగి పారిపోతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈ 4 ఆవులకు మధ్యలో గొడవ అవుతుంది. గొడవ అయ్యి ఒకదానికొకటి విడిపోయి దేనికది విడివిడిగా గడ్డి మేయడం స్టార్ట్ చేస్తే వాటికి దొరికిన మేత తింటూ ఉంటాయి. ఈ సంగతి నక్కకి తెలుస్తుంది. అది వెంటనే ఏం చేస్తుందంటే, సింహానికి చిన్న హింట్ ఇస్తుంది, ఇట్లా జరిగిందని. అప్పుడు వెంటనే అది వచ్చిన తర్వాత అవి సపరేట్గా ఉండడం చూస్తుంది, చెప్పింది నిజమే అని. ఒకరోజు ఒకదాన్ని, ఇంకోసారి ఇంకోదాన్ని 4 చంపి తినేస్తుంది. ఆ కింద ఒక నీతి వాక్యం ఏముంటుందంటే, కలిసి ఉంటే మనగలం, విడిపోతే తప్పదు పతనం, ఐకమత్యమే మహాబలం. కాబట్టి కలిసి చేస్తే ఉండే బలం వేరు, ఒంటరిగా చేసే ప్రార్థన బలం వేరు. కాబట్టి కొన్ని ప్రార్థనలకు తప్పనిసరిగా మనం కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు యొక్క సమాధానాన్ని చూస్తాం. మేము ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో యవనస్తుల మధ్య బాయ్స్ హాస్టల్లో మినిస్ట్రీ చేస్తాను. గూగుల్ మీట్ అనే ఒక యాప్లో వారంలో ఒక 3 రోజులు మేము ప్రార్థన చేస్తాం అన్నమాట. అయితే కొంతమంది పిల్లలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. అందులో ఒక అమ్మాయి కూడా యాడ్ అయింది. మాకు అమ్మాయి పేరు పూర్ణిమ. అమ్మాయి ఒక 2 రోజులు ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి ఇచ్చింది. మా నాన్న చాలా తాగుడుతో ఉన్నాడు, మా ఇంట్లో నెమ్మది లేదన్నా, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది. సరే, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే తన కోసం ప్రార్థన చేస్తాను. తను ఇంకొక రిక్వెస్ట్ కూడా ఇచ్చింది, అన్న నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, దానికోసం ప్రార్థన చేయండి అన్న. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను అని చెప్పాను. నేను పొద్దున్న చేసిందట, తను చేసినట్లు నాకు రాలేదు, వాట్సాప్ కాల్ చేస్తున్నాను. సరే, తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళిందో లేదో మరలా ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే, తర్వాత ఫోన్ చేసింది, అన్న దేవుడు నన్ను ప్రేమించి నాకు సెలెక్ట్ అవ్వను అనుకున్నాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను, దేవుడు నాకు చాలా మేలు చేశాడన్నా అన్నాడు. నేను సాయంత్రం సాక్ష్యం చెప్తానన్నా. మంచిదమ్మా చెప్పు, ఒక 2 మాటల్లో దేవుడు చేసిన మేలు చెప్పు అని అంటే, అప్పుడు అమ్మాయి చెప్తుంది, మీరందరూ మా నాన్న కోసం ప్రార్థన చేశారు, మీరందరూ నాకు ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు, మీరు చేసిన ప్రార్థనలకి ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. మా డాడీలో నేను ఒకటి చూస్తానని ఇప్పటికి అనుకోలేదు, చాలా తక్కువ రోజుల్లోనే దేవుడు మాకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఏంటనంటే, అతను బాగా ఫుల్ డ్రింక్, చాలా భయంకరంగా తాగుతాడు, తాగుతాడు. ఆ తాగుడు తట్టుకోలేక ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చింది. అయితే అతనట ఈ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుందని సంగతి కూడా తెలియదు. పొద్దున్నే లేచి తలస్నానం చేసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాళ్ళ మాస్టర్ గారు చెప్పాడంట, మా అమ్మాయికి ఏదైనా మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మ చెప్పలేదంట, వాళ్ళ నాన్నకి, ఈ అమ్మాయి చెప్పలేదంట. ఆయనకి ఎందుకు అనిపించిందంట, వెళ్ళాడంట, ప్రార్థన చేశాడంట, మా నాన్న నా కోసం ప్రార్థన చేశాడంట. ఈ మార్పు కలిసి ప్రార్థన చేయడంలోనే చూశాను. నా కోసం ప్రార్థన చేసిన మీకు అందరికీ వందనాలని ఆ అమ్మాయి చాలా సంతోషంగా రాత్రి సాక్షి చెప్పింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియులరా, మనం చేసేటువంటి ప్రార్థన, కలిసి చేసే ప్రార్థన
కొందరు కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. అందులో యవనస్తులు చేసే ప్రార్థన ఇంకా బలమైనది. యవనస్తులు కలిసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంఘంలో యవనస్తులు కొంతమంది కలిసినప్పుడు కానీ, లేకపోతే మనకున్నటువంటి క్రైస్తవ స్నేహితులు ఎవరిని కలిసినప్పుడు కానీ ఆ మాట ఈ మాట వాడట్లు వీడట్లు ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, యవనస్తులుగా మనం చేసేటువంటి ప్రార్థనకి చాలా బలమైనటువంటి సమాధానం దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి కలిసి ఉన్నప్పుడు ఆ మాటలు ఈ మాటలు ఏదేదో కబుర్లు చెప్పుకోవడం కాదు. కొంచెంసేపు ప్రార్థన చేద్దామా, మన సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మనం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాం కదా, మనం ప్రార్థన చేద్దామని ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అలా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు సమాధానాలు చూస్తామండి. ఎంత బలమైనటువంటి దానికైనా చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నాడు, పేతురు బంధించబడ్డాడు, ప్రారంభ సంఘంలో శ్రమ వచ్చింది. ఆ పరిస్థితుల్లో పేతురు బంధించబడినప్పుడు సంఘం ఒక ఇంట కూడి ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి, పేతురు సందర్భాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు కొన్ని మాటలు. నేను చదువుతున్నాను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించున్నది. అతడు తలవాకిటి తలుపు తెరచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం విని పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపారు. అందుకు వారు, నీవు పిచ్చిదానివని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనేది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, ఇక్కడ ఓ సమస్య, చాలా కష్టమైన సమస్య. రోమా సామ్రాజ్యంలో బాధించబడుతున్నాడు, ఇనుప సంకెళ్ళ చేత బంధించబడ్డాడు, వీటిలో నుంచి విడుదల పొందడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో పేతురు ఉన్నప్పుడు సంఘం అతని కోసం ప్రార్థన చేస్తుంది. కొందరు కలిసి, అక్కడ ఒక మాట ఏముందంటే, అక్కడ అనేకులు, చూడండి ఏముందంట, అనేకులు కూడి ప్రార్థన చేయించండి. అనేకులు కూడి ప్రార్థన చేయించండి. ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేస్తే వచ్చే జవాబులు కాదు కొన్నిటికి. కుర్రోడు, ఒక యవనస్తుడు ఒకసారి అన్నాడు, ఏంటంటే మీ అబ్బాయి ప్రార్థనకు రావట్లేదని చెప్పి అడిగితే, నేను రక్షించబడిన కొత్తలో, మావాడు మాట అంటాడు, బ్రదరు, ఏ చర్చికలు చేస్తానే ప్రార్థన, ఇంట్లో నేను చేస్తానరా, విన్నాడు రా బాబు, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే కొన్ని ప్రార్థనలు సమాధానం రావు. కొన్ని ప్రార్థనలు కొందరు పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలి. అసలు సంఘము అంటే ఏంటో తెలుసా? అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. ఈ నాలుగిట్లో ఉండేదే సంఘం. దీన్ని పక్కన పెట్టి సహవాసం లేకుండా నేను ఒంటరిగా చేస్తా, సింగిల్గా చేస్తా, నేను ఒక నియంతానంటే కుదరదు ప్రభు దగ్గర. నీ వ్యక్తిగత ప్రార్థనలకి, కొన్ని ప్రార్థనలకి నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ కొన్నిటికి మాత్రం ప్రభు దగ్గర నుంచే సమాధానం వస్తుంది. అది కొందరు సహోదరులతో కలిసి చేసినప్పుడే. మేము నున్నలో పరిచర్య చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు కొన్ని దినాలు పరిచర్య చెట్టు కింద జరిగింది, శ్మశానం దగ్గర జరిగింది, రకరకాల చోట్ల జరిగింది. అయితే సంవత్సరం 4 నెలలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. రూమ్ రెంట్ కోసం ఒక రూమ్ కూడా దొరక్క ఉంటున్నాయి, కానీ ప్రార్థన కంటే ఒకట్లు మళ్ళీ దేవుని పిల్లలే, ప్రార్థన కంటే మాత్రం ముందుకు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సేవకులు గుడికి పెడితే బాగుంటుందని చెప్పి మేము ప్రార్థన చేశాం. 100 మంది సేవకులను కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అది డిసెంబర్ టైం, అది, ప్రభా మీ దాసుడు మరి రూమ్ లేక చాలా ఇబ్బంది పడ్డాడు, శ్మశానం దగ్గర పడుకున్నాడు, మరి దెబ్బలు ఇవన్నీ ఎదురైనాయి. అయితే ఈసారి తనకి ఇలాంటి పరిస్థితి ఏం లేకుండా ఏదైనా మీరు ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లోనే క్రిస్మస్ జరిగేటట్టు ప్రార్థన చేయడం. అట్లా ప్రార్థన చేశాడు. అలా ప్రభు తండ్రి మాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రభు కృప వలన అసలు సంవత్సరం 4 నెలల నుంచి మాకు రానటువంటి ప్రార్థన సమాధానం ఆ రోజు ఆ దైవజనుడు చేసిన ప్రార్థన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. ఆయన చేసిన ప్రార్థన తర్వాత క్రిస్మస్ మేము అట్లానే ఒక రూమ్ దొరికింది, దాంట్లోనే ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ఈ రోజుకి అక్కడే జరుగుతుంది పరీక్షకి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి ప్రార్థనకు సమాధానం రావాలి అంటే దానియేలు అంత గొప్ప మర్మాన్ని పొందుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఒకటి, వాక్యం తెలిసినవాడు. రెండవది, ప్రార్థన అనుభవం, కలిసి ప్రార్థన చేసే అనుభవం కలిగినవాడు. కాబట్టి కొందరితో కలిసి, ఇంకోసారి అనిపిస్తుంది కొన్ని ప్రశ్నలకి సంఘముగా కలిసి సేవకులతో అన్న మా ఇంట్లో ప్రార్థన పెట్టండి,
ఇలాంటి సమస్య ఉంది అని ఆహ్వానిస్తాను. కొన్నిటికి ఇంకా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందనంటే అన్న కొంతమంది సేవకులన్నా పిలిచి మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నా అని అడగాలి. అడిగినప్పుడు తప్పనిసరిగా సమాధానాన్ని చూస్తాం. అంతేకాదు మరొక విషయాన్ని చూసి ముగిద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. దానియేలు గ్రంథం 2:19. అంతటి రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఏం చేశాడంటండి? దేవుని స్తుతించాడు. ఆవిడ స్తుతించే అనుభవం కలిగిన వాడు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఏం చేస్తారో ప్రార్థన, ఏమైనా అవసరం ఉందంటే అసలు మందిరాన్ని వదిలిపెట్టరు, సేవకుని వదిలిపెట్టరు. అసలు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవకులతో పాటు తిరుగుతున్నాను, నువ్వు ఎక్కడైనా పరిచయలతో చెప్పన్నా ఇంతో పాటు వస్తూ ఉంటామని చెప్తారు. ఏదైనా సమస్య ఉంటే మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి పొద్దుని సాయంత్రం దాకా ఇక మందిరాన్ని వదలరు, మందిరం గోడలు వదలరు. ఒకవేళ సేవకుడు తిట్టిన అన్నా మేము దొలాలు పట్టుకుని ఎలాడతాం, కానీ మందిరాన్ని మొత్తం వదిలి వెళ్ళమన్నా. ఎందుకంటే మాకున్న అవసరత అట్లాంటిది. మేము ప్రార్థన చేస్తాను, మాకు ప్రార్థన కావాలని చెప్పి అవసరం ఉన్నప్పుడు మాత్రం చాలు మందిరాన్ని పట్టుకుని ఎలాడతారు, సేవకులు పట్టుకుని ఉంటారు, దేవుని వదిలిపెట్టరు. వాక్యము, ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడు తెగ చేస్తారు. కానీ ఆ శ్రమ తీరిపోయినప్పుడు, నాకున్న కష్టం తీరిపోయినప్పుడు కానీ ప్రభువును స్తుతిస్తారా? అంటే ప్రభువును మహింపరుస్తారా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారా? అంటే కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మాత్రం అస్సలు. ఓ దైవజనుడు అంటాడు, కొంతమందికంట కృతజ్ఞత కూడికలకు వెళ్ళడం అంటే ఇష్టం అంట, కానీ వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం మాత్రం ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? కృతజ్ఞత కూడికలకు వెళ్ళడం అంటే ఇష్టం, కానీ వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకని ఇట్లా చేస్తున్నారు అని అంటే మనకు ప్రభు చేసినటువంటి ఆ మేలును మనం గుర్తెరగట్లా. ఒకరోజు నేను శ్రీకాకుళం పరిచర్యలో ఉంటే ఒక బ్రదర్, మాకు సంఘంలో బ్రదర్ ఫోన్ చేశాడు. అన్న మీరు ఎక్కడున్నారన్న? శ్రీకాకుళంలో ఉన్నా. అన్న ఎప్పుడు వస్తారన్న? పలానా రోజు. అన్న మరి ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టాలన్నా. ఏం మీటింగ్ అని అంటే, మా అమ్మాయికి పుట్టినరోజు వచ్చింది కదన్నా, పుట్టినరోజు దానికి కృతజ్ఞత కూడికి పెట్టాలన్నా అన్నాడు. మంచిదే, చాలా సింపుల్గా ఒక నలుగురితో కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను డబ్బులు లేవా? ఉన్నాయన్నా అన్నాడు. మరి ఎందుకని సింపుల్గా చేయాలనుకుంటున్నాం, ప్రభు మెయిల్ చేశాడు కదా అంటే అప్పుడు అన్నాడు, లేదులే అన్న కొంచెం సింపుల్గా కానిచ్చేద్దామని. మళ్ళీ అడిగాను నేను, ఎందుకని అట్లా చేస్తున్నావు, ప్రభు నీకు చేసిన మెయిల్ ఏంటో ఒకసారి ఆలోచించానంటే, లేదులే అన్న ఒకసారి నాకు కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేయాలనుకుంటున్నావు. అప్పుడు నేను అన్నాడు, సార్ ఆడపిల్ల కదన్నా అంతెందుకు చేయడం అని చెప్పి, మగపిల్ల అడిగితే బాగా చేద్దామని, ఆడపిల్ల కదా అందుకని సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. అప్పుడు నాకు సర్వన మండింది. నేనన్నా, ప్రభు నీకు చేసిన మేలు ఏంటో ఒకసారి ఆలోచించావా? ప్రభు నీకు చేసిన మేలు ఏంటో ఆలోచించావా? పెళ్ళైన వెంటనే సంవత్సరం తిరగకముందు దేవుడు బిడ్డనిచ్చాడు. నీకు అది అర్థం కావట్లేదా? పెళ్ళయి ఇప్పటికి 2 ఏళ్ళయి, 3 ఏళ్ళయి, 4 ఏళ్ళయి, 10 ఏళ్ళయి, 15 ఏళ్ళయి, మాకు ఇంకా పిల్లలు కావాలని చెప్పి కొంతమంది పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పిల్లలు కలగక ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ పిల్లలు లేక బాధపడితే, ప్రభా నువ్వు అమ్మాయిని ఇచ్చినా పర్వాలేదు, అబ్బాయిని ఇచ్చినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు నాయన, నువ్వు ఎవరిని ఇచ్చినా పర్వాలా, వాడు ఎట్లాంటి వాడైనా నా మీద ఉన్న ఈ నింద తీసేయమని చెప్పి, అంటే వీడు గొడ్డుమోతాడు, ఇది గొడ్రాలు అనే నింద నా మీద తీసేయని చెప్పి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతమంది అంత బాధపడుతుంటే ప్రభు ప్రేమించే ఆశీర్వాదానికి గుర్తుగా దేవుడు సంవత్సరం తిరగక ముందు బిడ్డనిస్తే ఆడపిల్ల ఇచ్చిందని చెప్పి ఎందుకంటారా? చాలామంది ఇట్లాంటి ఆలోచనతో ఉంటారండి. ప్రభు చేసిన మేలేంటో తెలుసుకోరు. కాబట్టి ప్రభు చేసినటువంటి ఆ మేలేంటి అనేది గుర్తించాలి. ఒకవేళ దానియేలు దగ్గర అది లేకపోతే, కళ బయలుపరచబడింది, వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళేలోపు మర్చిపోయాడండి. కళ గుర్తు చేసిన దేవుడు, కళ చూపించిన దేవుడు మర్చిపోయేటట్టు కూడా చేయగలడు. కానీ ఎందుకు అతను జ్ఞాపకం ఉంది అంటే, వెంటనే తన దేవుని పాదాల దగ్గర పడి, ప్రభా ఈ కళనిచ్చింది నువ్వే, నాకు ఈ కళ భావాన్ని తెలియపరిచింది నువ్వే నాయన అని చెప్పి ప్రభువును స్తుతించాడు, ప్రభువును ఘనపరిచాడు. అందువల్ల దేవుడు అది తనకి జ్ఞాపకం ఉండేట్టు చేసి రాజ్యమంతా ఆశ్చర్యపోయే విధంగా ఆ వ్యక్తిని నిలబెట్టి ప్రభు వాడుకున్నాడు. కనుక ఇంత చిన్నవాడైన ఈ రాజు, ఇంత చిన్నవాడైన ఈ దానియేలుకు రాజుగారు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నైవేద్య ధూపాలు సమర్పించి అతనికి గొప్ప బహుమానాలు ఇచ్చి అతన్ని
అంత గణపరచడానికి గల కారణం ఏంటంటే, ఒకటి దానియేలు ప్రార్థనకి సమాధానం పొందడానికి, ఒకటి వాక్యం ఎరిగిన వాడు, వాగ్దానాలు తెలిసిన వాడు. వాడి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ ఎదురైనప్పుడు నీకున్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించి తప్పనిసరిగా ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు, ఒకప్పుడు నువ్వు ఇలా నాకు చెప్పావు కదా, ఇలా మాట్లాడావు కదా తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకుని మనం ఏమనుకుంటామంటే, అప్పుడు ఇచ్చిన వాగ్దానం అప్పటికే ఇప్పుడు కాదు, కొంతమందికి ఇది ఉండదు అనమాట. ఆ సంవత్సరమే అని. ఆ సంవత్సరం కాదు. ఇదేమి రీఛార్జ్ కార్డ్ కాదు. వ్యాలిడిటీ అయిపోవడానికి అన్లిమిటెడ్ వ్యాలిడిటీ. నువ్వు బ్రతుకున్నంత వరకు. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నెరవేరుతుంది. వాగ్దానానికి ఉన్న పవర్ అది, విశ్వసిస్తే. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. నీ సంతానం ఒక్కడు లేడని బాధపడుతున్నావు కదా, ఒకసారి బయటికి రా. నీ గుప్పిడితో ఒకసారి లెక్క పెట్టగలవా? ఇసుక రేణువుల్ని పైకి చూసి స్టార్స్ లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేని ప్రభు. ఒక్కడు లేడని బాధపడుతున్నావు. అంతమంది అవుతారు. నమ్మాడు. కానీ ఆ రోజు చూశాడా? ఈరోజు ఇంతమంది, సుమారు 800 కోట్ల మంది, దాదాపు ప్రపంచం మొత్తంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఎవరికి చేసిన వాగ్దానం? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. కానీ ఆ రోజు చూశాడా? బ్రతుకున్నాడు ఇప్పటి వరకు? లేడు. కానీ నమ్మాడు. అందుకని అక్కడ మాట ఏమంటుందంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మాటను నమ్మాడు. నమ్మడం వలన ప్రభు యొక్క వాగ్దానాన్ని చూశాడు. కాబట్టి వాగ్దానం యొక్క వ్యాలిడిటీ ఆ సంవత్సరం వరకు కాదు. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నాకు ఇలాంటి పరిస్థితులు వాగ్దానం ఇచ్చావు కదా, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. రెండవదిగా, కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. కలిసి ప్రార్థన చేసే అనుభవము దీనుల్లో ఉంటుందండి, గర్విష్ఠుల్లో మాత్రం ఉండదు. మూడవది, ప్రభు చేస్తున్న మేలులకు స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనం ప్రభు దగ్గర నుంచి సమాధానాన్ని పొందగలం. ప్రభు మాటలు దీవించిన